ఎస్ఆర్సీ ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది. పంట చేతికి రాకముందే మరో 10 రోజుల్లో యాసంగి పంటకు వారబందీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో రైతులు ఆగమవుతున్నారు. ఇప్పుడు గత ఏడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణాళిక ప్రకారం జోన్ 2 పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు ఈ నెల 2వ తేదీన ఉదయం 6 గంటలకు, జోన్ 1 పరిధిలో కాలువలకు 9వ తేదీ ఉదయం 6 గంటలకు నీటి పంపిణీని నిలిపివేస్తామని అధికారులు పేర్కొనగా, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. నీరు వస్తుందనే నమ్మకంతో జనవరి చివరి వరకు నాట్లు వేశామని, ఇంకా కోతకు రాకముందే నీరు అందించాల్సిన టైంలో సరఫరా ఆపితే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరో 2 తడులు నీరు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. యాసంగిలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలోని జోన్ 1, 2 పరిధిలో ఉన్న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో 4,42,920 లక్షల ఎకరాల పంటలకు నీరందించేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూటరీ 5 నుంచి 53 వరకు జోన్ 1గా, డిస్ట్రిబ్యూటరీ 54 నుంచి 94 వరకు జోన్ 2గా వర్గీకరించారు. జోన్ 1కు 7 రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్గా, జోన్ 2కు 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్గా పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. అయితే డిసెంబర్ 25న ఎస్ఆర్ఎస్పీలో 80.501 టీఎంసీల నీరు ఉండగా, అందులో 63.85 టీఎంసీలు ఈ 2 జోన్ల పరిధిలోని పంటలకు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో డిసెంబర్ 25న వారబందీ పద్ధతిలో తొలుత కాకతీయ కాలువ ద్వారా జోన్ 2కు నీటి విడుదలను ఆరంభించారు. ఈ ఏడాది జనవరి 2న జోన్ 1కు నీటి విడుదల చేశారు. దాదాపు 2 నెలలుగా వారాబందీ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతూ వస్తున్న జోన్ 1, 2 డిస్ట్రిబ్యూటరీల పరిధిలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం, చాలా చోట్ల కెనాలపై మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటూ ఉండడం, నీటి చౌర్యం, కాలువల నిర్వహణలపై అధికారుల నిఘా సరిగా లేకపోవడంతో చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు సరిగా అందక ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. ఎస్ఆర్ఎస్పీ అధికారుల అంచనాల ప్రకారమే ప్రాజెక్టు పరిధిలోని కాలువల వెంబడి 3,000 మోటార్లు పనిచేస్తూ ఉండగా, వదిలిన నీటిలో 500 క్యూసెక్కులను అవే లాగేస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో 5,000 వరకు విద్యుత్ మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మోటార్లపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు కాకతీయ ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువకు చాలా చోట్ల లైనింగులు లేవు. పిచ్చి మొక్కలు మొలిచి ధ్వంసమైపోవడం, నీరు వృధాగా పోతుండడం రైతుల పాలిట శాపంలా మారింది. జోన్ 1 పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లాలోని పలు డిస్ట్రిబ్యూటరీల చివరి ప్రాంతాలకు నీరు అందని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోన్ 1 పరిధిలోకి వచ్చే D53 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి పంపిణీ జరిగే సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలైన బట్టపెల్లి, పోతారం లాంటి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జోన్ 2 పరిధిలో ఉన్న D83/A డిస్ట్రిబ్యూటరీ పరిధిలోకి వచ్చే వెల్గటూర్ తదితర మండలాల్లోని గ్రామాలకు సైతం నీరు అందక రైతులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఇక పెద్దపల్లి జిల్లాకు సాగునీరందించే డిస్ట్రిబ్యూటరీలు 83, 86 పరిధిలోని చివరి ఆయకట్టు ప్రాంతాల రైతులు గత 10 ఏళ్లుగా ఏనాడూ ఎదుర్కోనంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే భారీగా పంటలు దెబ్బతినడంతో పొలాలను పశువులకు మేతకు వదిలేస్తున్నారు. మరో 10 రోజుల వ్యవధిలో ప్రాజెక్టు పరిధిలోని జోన్ 1, 2 పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 25న జోన్ 2 పరిధిలో కెనాళ్లకు వారాబందీ పద్ధతిలో ప్రారంభమైన నీటి విడుదల ప్రక్రియ ఏప్రిల్ 2న గడువు ముగుస్తుందని, జోన్ 1 పరిధి ఆయకట్టుకు ఏప్రిల్ 9న గడువు ముగుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రాజెక్టులో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 7-8 టీఎంసీల నీరు అధికంగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 3వ వారం వరకు పంటలకు నీటి తడులు ఇస్తారన్న నమ్మకంతో ఇన్నాళ్లు రైతులు సేద్యం చేస్తూ వచ్చారు. అయితే
ఏప్రిల్ మొదటి వారంలో నీటి తడులు నిలిపివేస్తామని స్పష్టంగా ప్రకటించడంతో రైతులు తీవ్రంగా భయపడుతున్నారు. వాస్తవానికి నవంబర్ చివరి వారంలోనూ డిసెంబర్ మొదటి వారంలో పంట ప్రారంభించిన వారికి ఏప్రిల్ మొదటి వారం వరకు పంట కోతకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలో యాసంగి నార్లు పోయడం ఆలస్యమైంది. జనవరి చివరి వారం వరకు నార్లు పోస్తూనే వచ్చారు. చివర్లో నాట్లు వేసిన రైతులకు పంట ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొదటి 2 వారాల్లో కోతకు వస్తాయి. వారాబందీ పద్ధతిలో నీటి విడుదల చేసిన సమయంలోనే ఆయకట్టు చివరన ఉన్న తమకు నీరు రావడం లేదని, ఏప్రిల్ 9వ తేదీ నాటికే నీటి తడులు నిలిచిపోతే పంట పూర్తిగా నష్టపోయినట్లేనని బాధపడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదల నిలిపివేస్తామని అధికారులు చెబుతున్న మాటలతో సన్నాల సాగు చేసిన రైతులు ఆలస్యంగా పంటలు వేసినా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మార్కెట్లో అత్యంత గిరాకీ ఉన్న సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎక్కువ మంది సాగు చేసిన విషయం తెలిసిందే. అయితే దొడ్డు రకం కంటే సన్న రకం సాగు చేయడం కష్టంతో, ఇబ్బందులతో కూడుకుంటుంది. దొడ్డు రకం పంట కాలం 135 రోజులు కాగా సన్న రకం పంట కాలం 165 రోజులు. నెల రోజులు అదనంగా రైతు శ్రమించాల్సిన పరిస్థితి. పంట పెట్టుబడి సైతం పెరుగుతుందని, సాధారణ రకాల సాగు పెట్టుబడితో పోల్చి చూస్తే ఎకరానికి 4,000 నుంచి 5,000 వరకు అధికంగా పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. పంట కాలం అధికంగా ఉంటుందని, సన్నాలకు నీటి తడులు సైతం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు 130 నుంచి 150 రోజుల మధ్యలోనే నీటి తడులను నిలిపివేస్తే తమ పంటలు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దొడ్డు రకానికి సంబంధించిన పంటను సాగు చేస్తున్న రైతులు కొందరు జనవరి మధ్యవారం నుంచి చివరి వారం వరకు నాట్లు వేశారు. పంట ఇప్పుడు 90 నుంచి 110 రోజుల మధ్యలో ఉందని, మరో 15 నుంచి 20 రోజుల పాటు తడి అవసరమని, ఇప్పుడే నీటి విడుదల నిలిపివేస్తే తమ గతేం కావాలని రైతులు దిగులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరుతున్నారు. మొన్నటి దినము 22వ తారీఖు మార్చి రోజు అకాల వర్షాల ద్వారా నష్టపోయిన రైతులను కాంగ్రెస్ నాయకులు సందర్శించి వెళ్ళడం జరిగింది. వారి సందర్శన మాత్రమే కాకుండా వారికి నష్టపరిహారం ఇప్పించే దిశగా పనిచేయాలి. మరి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకము అందరికీ ఇవ్వబడుతుంది. మన తెలంగాణలో లేదు. కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వం ఆ బీమా సౌకర్యాన్ని కల్పిస్తే కూడా వాళ్ళకు రైతులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ 3 ఎకరాల పై చిలుకున్న వారికి మాత్రం రైతు బంధు పడ్డది. 5 ఎకరాల వారికి పర్లేదు. దాన్ని కూడా ఒకసారి సమిష్టి సందర్శించి వాటిని కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి కేసీఆర్ గారు వచ్చి ప్రతి రైతును పరామర్శించి సందర్శించి వెళ్ళినా కానీ వారికి నష్టపరిహారం అందలేదు. కాబట్టి ఈసారైనా ఈ ప్రభుత్వమైనా కానీ రైతులను వారికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.